మీ సేవలు పార్టీకి అవసరమా లేదనే విషయాన్ని కూడా కనీసం చర్చించిన పరిస్థితి లేదు. కనీసం ఎలా ఉన్నామని మాట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితి మన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉంది అంటే చాలా బాధాకరంగా, ఇబ్బందికరంగా ఉంది. పార్టీకి నిజాయితీతోటి, నిబద్ధతతోటి, కమిట్మెంట్ తోటి పార్టీ కోసం పనిచేయటం జరిగింది. నాయకులు, కార్యకర్తలందరితో కూడా చర్చించి ఏ ప్లాట్ఫామ్ మీద నేను పోటీ చేయబోతున్నాననే విషయం మీకు శనివారం మధ్యాహ్నానికల్లా తెలియపరుస్తాను. ఏదేమైనా ఉండి నియోజకవర్గ ప్రజల అభిష్టం మేరకు ప్రజలందరికీ సేవ చేయడానికి, ప్రత్యేకించి రైతాంగానికి సేవ చేయడానికి, బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలకి అండగా ఉండటానికి నేను సేవ చేయాలని, రాజకీయం ద్వారా ప్రజలందరికీ కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటారు. కాబట్టి ప్రజల కోరిక, అభిష్టం మేరకు ఖచ్చితంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. అట్లాగే ప్రజలకి ఎవరు అందుబాటులో ఉంటారు, ప్రజలకి ఎవరు సేవ బాగా చేస్తారు, ఏదైతే ప్రతి సమస్య పట్ల ఎవరికి అవగాహన ఉంది, నియోజకవర్గంలో గతంలో మనం చేసిన అభివృద్ధి, సంక్షేమం, రైతాంగానికి చేసిన సేవలు, ఏదైతే కరెంటు విషయంలో నిరంతరం 24 గంటలు కరెంటు తీసుకొచ్చిన విధానం, ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసిన విధానం, మంచినీటి సమస్యను పరిష్కారం చేసిన విధానం, సాగునీటి ఇబ్బంది లేకుండా చేసిన విధానం, పొలాలు ముంపుకు గురవకుండా మురుక్కాలను బాగు చేసిన విధానం, మౌలిక వసతులు కల్పించిన విధానం, గ్రామాల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. నిరంతరం అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరన్నది కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రజలందరూ కూడా నిర్ణయించుకుని నాకు ఖచ్చితంగా అవకాశం ఇచ్చి నన్ను ప్రజాప్రతినిధిగా ఎన్నుకొని నా సేవలు, నా పని విధానాన్ని అందరూ కూడా ఆదరించి, గౌరవించి నన్ను అభిమానిస్తారనే నమ్మకంతో నేను ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాను. ప్రజాప్రతినిధులుగా ఎవరెవరు కంటెస్ట్ చేస్తున్నారు, ఎవరైతే బాగా పనిచేస్తారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ప్రత్యేకించి మీ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందరూ తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా నన్ను అభిమానించి ఆదరించారనే నమ్మకంతో ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజాప్రస్థంలోకి నేను రాబోతున్నాను. అంటే శనివారం వరకు దీనికి డెడ్ లైన్ పెట్టారు కదండి శివగారు, శనివారం జాయిన్ అవుతారా, ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా, ఇండిపెండెంట్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? అది ఏ నిర్ణయం అన్నది నేను కొంచెం మా వాళ్ళందరితోటి కూడా మాట్లాడుకుని నేను మీకు శనివారం మధ్యాహ్నం మీకు 4 గంటలకి ప్రెస్ మీట్ ఉంది. ఆ టైంలో నేను మీ అందరికీ కూడా ప్రకటన చేస్తాను. జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1, 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు.